నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు వడకర్రీ అండి. ఇది దోశలోకి, చపాతీలోకి, నాన్లోకి, అన్నంకి అన్నిటికీ బాగుంటుందండి. ఒక గ్లాసు పచ్చిశనగపప్పు నానబెడుతున్నాను. ఒక 3 అవర్స్ నానితే బాగుంటుంది. 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ నానబెట్టుకుంటే చాలా బాగా మెత్తగా వస్తుందండి. ఇలా బాగా వాష్ చేసిందని నానబెట్టుకోవాలి. దాంట్లో ఎండుమిరపకాయలు ఒక 3 వేస్తున్నాను. నానిపోయింది. మనం ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు 3 వేసి ఇలా మిక్సీకి కొట్టుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేస్తున్నాను. జీలకర్ర 1 స్పూను, ఉప్పు కొద్దిగా. ఇలా మిక్సీకి వేసిందని బాగా పెట్టుకోవాలండి. చూడండి, మరీ నున్నగా కాకూడదు, కొంచెం బరగ్గా ఉండేటట్టు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగనివ్వాలండి. మామూలుగా వడలే చేసిందని కూడా కూరలోకి వేసుకుంటారు. ఇలా చేసుకుంటే కూడా పొడి పొడిగా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ బాగా కాగిపోయింది. ఇలా చూడండి, అలా విదిలించినట్టు వేసుకుంటే బాగా చిన్న చిన్నగా వస్తుంది. చూడండి, ఇలా వస్తాయి. కొంచెము బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, పచ్చివాసన లేకుండా. ఇలా వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు సరిపోయిందండి. తీసి ఇలా పక్కన బౌల్లోకి పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అదే విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఇది దాంట్లో నుంచి రాదు కాబట్టి ఇలా టీజల్లిలాగా ఉంటాయండి. ఇలాంటివి కొనుక్కుని దీంతో తీసుకుంటే బాగా నీట్గా వస్తుంది. 2 టైమ్సో 3 టైమ్సో వేసి ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో పోపు పెట్టుకోవాలండి. బిర్యానీ ఆకు, లవంగము, చెక్క, ఏలకులు అన్నీ వేశాను. జీలకర్ర, సోంపు వేసుకుంటే బాగుంటుందండి. ఆవాలు అవన్నీ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలండి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన